కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర ఇవాళ 1300 ఎంత ఉంది, రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. ఈ 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కడుతూ మహిళలకు సదుపాయం కావాలని 500 సబ్సిడీ ఇస్తున్నట్టు సందర్భం, అదనంగా ఇస్తున్నట్టు సందర్భం. ఇలా చెప్పుతూ పోతే చాలా కార్యక్రమాలు ఇవాళ దేశంలోనే బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం అధ్యక్ష. ఇలా మున్సిపాలిటీ బలోపేతం చేస్తూ ఉన్నాం. ఆనాడు చూసాం కరీంనగర్ సభలో కేసీఆర్ మాడుతూ లండన్ చేస్తా అన్నారు. లండన్ కాదు కదా, భారతదేశంలో ఏదంతో నగరంతో కూడా పోటీ పడలేని పరిస్థితికి దిగజార్చేశారు. ఇవాళ హైదరాబాద్ని ట్రిబుల్ తీసుకొచ్చి ఆనాడు గొప్ప యాక్టివిటీ అధ్యక్ష. ఇవాళ వాడుతున్నటువంటి రింగ్ రోడ్ అవుతుందో రాజశేఖర రెడ్డి గారు, దివంకర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మొక్క కానుక, దానివల్ల హైదరాబాద్కి శోభ వచ్చింది, దానివల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది. సమూలంగా హైదరాబాద్ చుట్టూ ఉండడం వల్ల సమూలంగా ధరలు పెరిగినాయి, రైతులకు లాభం జరిగింది. ఆ దశగానే ట్రిబుల్ రోడ్ వస్తూ ఉంది అధ్యక్ష. ఫోర్త్ సిటీ అధ్యక్ష, ఈ దేశంలో మురిపించదగ్గటువంటి ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతూ ఉంది, ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతూ ఉంది. మూసీ గురించి పెద్దలు మాట్లాడినారు. ఎందుకు మూసీ ప్రక్షాళన శ్రీకారం చుట్టాం అధ్యక్ష? హైడ్రా ఎందుకు తీసుకొస్తాం అధ్యక్ష? హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్, సుందరమైన సిటీ. ఆనాడు నిజాం ప్రభువు ఇన్ని చెరువులు ఎందుకు తగ్గించారు అధ్యక్ష? సస్యశ్యామలం హైదరాబాద్ని కబ్జా కోరులోకి వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంత గొగ్గోలు అధ్యక్ష. ఎక్కడ లేని ప్రచారాన్ని ఇచ్చి ఒక బృహత్తరమైన కార్యక్రమం బ్రేక్ చేసే ప్రయత్నం చేసినారు. మూసీ అధ్యక్ష, మూసీ పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఉంటా ఉన్నాయి, బీద కుటుంబాలు దోమలు ఈగలతో భేదపడుతూ అక్కడే ఉంటా ఉన్నారు. వారికి రిహాబిలిట్ చేసే విధంగా 18,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నాం. ఇలా 80% మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం, మాకు సురక్షిత ప్రాంతాలు ఇవ్వని కోరుతా ఉన్నారు. మూసీ ఎవరి కోసం అధ్యక్ష? 1912లో ఒక గొప్ప వాన పడితే హైదరాబాద్లో ఆనాడు 80,000 జనాభా ఉంటే 24,000 జనాభా కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఇది చరిత్ర. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి ఆనాడు. అలాంటి గొప్ప వర్షం ఇవాళ ఇక్కడ పడితే మన పరిస్థితి ఏంది? దానికోసం అధ్యక్ష మూసీ ప్రక్షాళన. ఇలా ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ బాగుంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు ఎవరు, విదేశీ సంస్థలు ఎప్పుడు ఎక్కడ రావాలన్నా ప్రాణ భద్రత చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అడిగేది సెక్యూరిటీ ఏంటి, అక్కడ ఆ సిటీ యొక్క భద్రత ఏంటని అడుగుతారు అధ్యక్ష. ఆ తర్వాత వారు పెట్టుబడులకు వస్తారు. ఇలా మూసీ ప్రక్షాళన సజావుగా జరిగి హైదరాబాద్ పాత చెరువులంతా పునరుద్ధరించబడితే హైదరాబాద్ అంత గొప్ప నగరం ఈ దేశంలో ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఆ దశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాంట్లో కూడా విమర్శలు, దాంట్లో కూడా గొగ్గోలు పెట్టే ప్రయత్నం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత టైంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి, ఒప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి అయినా మంచి కార్యక్రమాలు చేస్తే మనం హర్షించాలి అధ్యక్ష, దాన్ని కొనసాగింపాలి. ఇవాళ తమిళనాడులో చూస్తాం అధ్యక్ష, స్టాలిన్ గారు, జయలలిత గారు చేసిన కార్యక్రమం ఏది కూడా పక్కన పెట్టకుండా కనీసం పేర్లు కూడా మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మంచి కార్యక్రమాలు ఉంటే ముందుకు తీసుకెళ్లాల్సింది అధ్యక్ష, ఏ ప్రభుత్వం చేసినా. ఇవాళ కేసీఆర్ గారు కొంత చేశారు, దాంట్లో అనుమానం లేదు. కానీ పాలన 10 ఏళ్ళుగా గాడిలో తప్పి అప్పుల పాలైపోయి ఇలా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ ఇలా అప్పుల రాష్ట్రంగా మిగిలడం అనేది చాలా బాధాకరం. రావాల్సిన ఉద్యోగాలు రాలే, జరగాల్సిన అభివృద్ధి జరగలే, ముందుకు పోవాల్సిన కార్యక్రమాలు ముందుకు పోలే. ఈ దశగా 10 ఏళ్ళు మనం వెనకబడినట్టు సందర్భం నుంచే ప్రజలు కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వం